హాయ్ హలో అందరికీ. ఈవినింగ్ స్నాక్స్ రెసిపీగా స్వీట్ ఐటెం చేశాను. స్వీట్ ఐటెంకి మోతీచూర్ లడ్డు చేశాను. మోతీచూర్ లడ్డు చేసుకోవడానికి 2 కప్స్ శనగపిండిని ఇలా వాటర్ వేసుకుని స్మూత్గా కలుపుకోవాలి. బాగా స్మూత్గా కలపాలి. ఎంత స్మూత్గా కలిపితే అంత బూందీ బాగా వస్తుంది. నార్మల్ బూందీ గరిటెతో ముందు బూందీ తూసుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఇలా పక్కన ఒక స్టీల్ డబ్బాని పెట్టుకుని, బాక్స్ కానీ డబ్బా కానీ పెట్టుకుని ఆ ప్రెస్ చేస్తూ ఉంటే పిండి బూందీ బాగా వస్తుంది. ఈ మోతీచూర్ లడ్డూకి ఇలా చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ బూందీ తయారు చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బూందీ తయారు చేసుకోవాలి. నార్మల్ హోల్స్ ఉన్న బూందీ గరిటె తీసుకున్నాను. తర్వాత ఈ బూందీని లైట్గా బరకగా మిక్సీ చేసుకుని రెడీ చేసుకుందాం. వేగాయి. ఇదిగోండి చూడండి, పట్టుకుంటే ఇలాగ ఉండాలి, అంత స్మూత్గా. మరీ ఎక్కువగా వేగనవసరం లేదు. 2 కప్స్ శనగపిండికి 2 కప్స్ పంచదార, మరొక గిన్నెలోకి తీసుకుందాము. 1/2 కప్పు వాటర్. స్టవ్ మీద పెట్టుకుని పాకం సిద్ధం చేసుకుందాం. మిక్సీ జార్లో ఈ బూందీని వేసుకుని లైట్గా బరకగా చేసుకోవాలి. పాకం రెడీ అయిపోతుంది. ఇలాచీ పౌడర్, కర్పూరం చిన్న పీస్ వేసుకుని రెడీ చేసుకోవాలి. పాకం రెడీ అయిపోతుంది. ఇలా చేత్తో ప్రెస్ చేస్తే పాకాన్ని గమ్లాగా ఉంటే పాకం రెడీ అయిపోయినట్టే. అలా గమ్ వస్తే సరిపోతుంది. మనం ముందుగా మిక్సీ జార్లో వేసుకుని బరకగా చేసుకున్న ఈ బూందీని వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. పాకం అంతా పీల్చి 1 అవర్ పడుతుంది. ఇది చల్లారేటప్పటికి కలిపేసుకుని కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. కౌ గీ వేసుకుందాం. ఒక 2 స్పూన్స్, 2 or 3 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. ఈ గీ వేస్తేనే ఈ లడ్డు అంత టేస్టీగా ఉంటుంది. పుచ్చపప్పు కూడా వేసుకున్నాము. వేసుకుని ఇలా కలుపుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసుకుని ఇలా రౌండ్గా లడ్డూలాగా చేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉంటాయి. మనం బయట మార్కెట్లో కొన్న వాటిలాగే ఉంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వారు మన ఛానల్కి లైక్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.